గద్దర్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో గద్దర్ జయంతి సంస్మరణ నివాళి కార్యక్రమం జరిగింది. గద్దర పాటకు మరణం లేదని పలువురు అన్నారు. గద్దర పాట ద్వారా సమాజంలోని దోపిడీని దౌర్జన్యాలని ప్రశ్నించారని, తెలంగాణ ఉద్యమానికి గద్దర పాట ఊపిరి పోసిందని చెప్పారు. కార్యక్రమంలో గద్దర్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ నూకతోటి శరత్, ఎర్రమాల జనార్దన్, అడ్వకేట్ బాబురావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ కల్చరల్ కోఆర్డినేటర్ మెట్నసాల శాంతారావు, ఎర్రజల్ల రమేష్, పైనం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పూలు వెళ్తారా? తాడిత పీడిత కులాల విముక్తి ప్రదాత, అట్టడుగు వర్గాల బాంధవుడు కామ్రేడ్ గద్దరన్న జయంతి ఈరోజు. గద్దరన్న పీడిత కులాల కోసం తన జీవితాంతం త్యాగం చేసి ఎందరో అమరవీరులకు, ఎందరో మహానేతలకు అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. గద్దరన్న తన ఉద్యమ కాలంలో ఎన్నో సమస్యల కోసం, దళిత గిరిజన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. తన ఆట పాట మాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమంలోనూ అటు ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాల్లో తనదైన శైలి ఇచ్చుకున్నారు. ఈ పోరాటంలో గద్దరన్న తన ఆటతోటి పాటతోటి ఎన్నో విషయాలను ప్రజలను చైతన్యం చేశారు. అన్న మరణించినప్పటికీ ప్రజల్లో జీవితాంతం అన్న రుణపడి ఉంటాడు. అదేవిధంగా మావోయిస్టులో తోటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు కూడా అన్న చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించాడు. మావోయిస్టులు పోలీసుల మధ్య శాంతియుత వాతావరణం జరగాలని, ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చర్చిల ప్రతినిధిగా కూడా అప్పటి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అన్నను ఎంపిక చేయడంలోనే అన్న యొక్క మనసు, అన్న యొక్క క్వాలిటీస్, అన్న యొక్క లీడర్ ఏంటి అనేది ఆ రోజుల్లోనే బయటపడింది. ఇలాంటి మహానేతలు అరుదుగా పుడుతుంటారు. మనం అన్నని జీవితాంతం అన్నని తోడు నీడ అన్నని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి అన్న యొక్క త్యాగాలను, అన్న యొక్క పోరాటాలను గుర్తు చేసుకుంటూ అన్నకి మనం ఘన నివాళులు అర్పించడం గర్వంగా భావిస్తున్నాం. జోహార్ గద్దరన్న, జోహార్, జోహార్ గద్దరన్న. గద్దరన్న భారత సాంస్కృతికోద్యమ రథసారథి, పీడిత ప్రజల పాటై, పీడిత ప్రజల యొక్క సమస్యలకి గొంతుకై ఈ ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి కామ్రేడ్ గద్దర్ గారు మన ముందు లేకపోవటం ఇవాళ పీడిత ప్రజల ఉద్యమాలకి, మొత్తం దళిత ఉద్యమాలకి ఒక తీవ్రమైనటువంటి లోటు. అనేక విషయాల మీద, అనేక సమస్యల మీద తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకొని మొత్తం పాటలు, తన ఆట పాట ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాంస్కృతిక విప్లవోద్యమానికి రథసారథైనటువంటి గద్దర్కి జోహార్లు అర్పిస్తూ ముగిస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి నక్సల్బరీలో ఎంతో ఉద్యమాలు చేసి అనేకమైన కంపెనీలు మూసేసినప్పుడు ప్రభుత్వంతో పోరాటం ఆటపాటతో చెలరేగి ఆ ఉద్యమంలో పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత గద్దరన్నకి ఉంటుంది. అలాగే మరి ఆటపాటల్లో చీపురు కట్టి మీద కానీ, ఒక డస్ట్బిన్ మీద కానీ, అనేకమైన ఆటల రకరకాల వాటి మీద కవిగా పాటలు సృష్టించి ఎంతో ఉత్తేజాన్ని కల్పించి ప్రజలకి తెలంగాణ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు చేసి తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైనటువంటి గద్దరన్నకి జై భీమ్, జై భారత్ నివాళులర్పిస్తున్నాం.